ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన వీడియో ఏంటంటే మష్రూమ్ బిర్యానీ, అది కూడా కడాయిలో, కుక్కర్ లేకుండా, విజిల్స్ లేకుండా, చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఈజీ మెథడ్లో, కొత్త టేస్ట్తో ఈ మష్రూమ్ బిర్యానీ ఎలా చేసేలో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను 200 గ్రామ్స్ మష్రూమ్ని బాగా వాష్ చేసుకుని పైనున్న లేయర్ని తీసేసుకుని స్లైసెస్ లా కట్ చేసుకుని దాన్ని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుని ఉంచుకున్నాను. ఎప్పుడైనా సరే మష్రూమ్తో కర్రీ చేసేటప్పుడు కానీ, బిర్యానీ చేసేటప్పుడు కానీ ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల మష్రూమ్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత నల్లబడకుండా ఉంటాయి. ఈ బిర్యానీకి మనం ఎప్పుడు రెగ్యులర్ గా బిర్యానీ పౌడర్ వేసి చేయకుండా ఒక మసాలా పేస్ట్ అయితే మనం ఇక్కడ రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సర్ జార్లో 2 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, ఒక 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి, హ్యాండ్ఫుల్ గా కొత్తిమీర అండ్ హ్యాండ్ఫుల్ గా పుదీనా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇలా డీప్ గా ఉండే కడాయిని తీసుకుని, ఇలాంటి కడాయి అవైలబుల్ గా లేదంటే డైరెక్ట్ గా కుక్కర్ లో కూడా మనం చేసుకోవచ్చు. ఈ కడాయిలో ఆయిల్ వేసి బిర్యానీ సరుకులన్నీ వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని రఫ్ గా చాప్ చేసుకుని వాటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసుకుని మరికొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 3 టొమాటోస్ ని రఫ్ గా చాప్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకుని టొమాటోస్ మ్యాషీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తరువాత దీంట్లో స్పైసెస్ కి 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్లైసెస్ లా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని కూడా వేసి 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మన మష్రూమ్స్ అనేవి చాలా తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత 1 అవర్ పాటు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ ని కూడా యాడ్ చేసుకుని రైస్ లో ఉండే తేమంతా పోయేదాకా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ఫుల్ గా కొత్తిమీర అండ్ హ్యాండ్ఫుల్ గా పుదీనా వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బిర్యానీకి పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అందుకే ఈ రెండింటిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తున్నాను. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నేను 1 కప్ బాస్మతి రైస్ కి 1.5 కప్ వరకు వాటర్ ని యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని వాటర్ మరిగిన తర్వాత ఆ టైంలో మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ పాటు దాన్ని కదపకుండా అలాగే ఉంచేస్తే మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఎప్పుడైనా తక్కువ టైం ఉంటే గనక ఈ విధంగా ట్రై చేసి చూడండి. బాస్మతి రైస్ కుక్కర్లో పెట్టి విజిల్స్ రప్పిస్తే ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉడుకుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి టెన్షన్ ఏమీ లేకుండా ఇలాంటి కడాయిలో గానీ, డైరెక్ట్ గా కుక్కర్లో గానీ విజిల్ పెట్టకుండా ఇలా కుక్ చేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి.
మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. సో వీడియో నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.